మొదటి అధ్యాయం మొదటి వచనం. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. అలాగే ఆరో వచనం. There was a man sent from God, his name John. అలాగే 18వ వచనం. No one has seen God at any time. The only begotten Son, who's in the bosom of the Father, he hath declared him. 29వ వచనం. On the morning he sees Jesus coming to him and says, Behold the Lamb of God, who takes away the sin of the world. 36వ వచనం. And looking at Jesus as he walked, he says, Behold the Lamb of God. 51వ వచనం. And he says to him, Verily, verily, I say to you, henceforth ye shall see the heaven opened, and the angels of God ascending and descending on the Son of Man. ప్రియ సహోదరులారా, యేసు ప్రభువును గురించి ఈ సాయంకాలం ప్రకటించుటకు దేవుడు ఇచ్చిన ఈ సమయంలో పరలోకము నుండి వచ్చిన సంగతులను ధ్యానం చేయాలని ఆశతో ఈ వచనాలన్నీ చదివించి ఉన్నారు. యోహాను సువార్త దేవుని గురించి మాట్లాడతారు. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క మరి ఆరంభం ఎలా ఉందో మరి ఈ అధ్యాయం మాట్లాడుతుంది. అంతయు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినట్టుగా మాట్లాడతారు. మొదటి 5 వచనములో ఆది యందు దేవుడు ఉండేది. ఏమీ కూడా ఉద్భవించక మునుపే దేవుడు ఉన్నాడు. హేతువాదులు దేవుడు లేనటువంటి వారు ఏమంటారంటే, ఏమి లేనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడో ఒక చోట ఉండాలి కదా అని ఈ లోకంలో ఉన్న మనుషులందరూ మాట్లాడతారు. దేవుడు ఎక్కడైనా ఉండవచ్చు పిల్ల. హీఈస్ ఇన్విజిబుల్. ఆయన మరి అగుపడేవాడు కాదు, సర్వశక్తిమంతుడు ఆయన. దేవుడు ఎలాంటి గోళము అనంటే మనిషి వసించే గోళం కాదు. పాపి కనులు చూడలేనటువంటి గోళములో దేవుడు ఉంటాడు. దేవుడు ఈ భూలోకమునంతటినీ కూడా సృష్టించక మునుపు ఉన్నాడు. నిన్ను నన్ను ఎవరిని కూడా ఈ భూలోకములో తీసుకొని రాక మునుపు, బిఫోర్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అవన్నీ కూడా ఎగ్జిస్టెన్స్ లోనికి రాకముందు ఆయన మరి ఉన్నాడు అనే సత్యము యోహాను సువార్త మాట్లాడుతాం. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. వాక్యము దేవుడై ఉండెను. భూలోకంలో అనేకులు ఒక పదమును మాట్లాడతారు. ఆ పదం ఎలాంటిది అని అంటే, ఏమీ ఉద్భవించక మునుపు ఆ పదం ఉంది అని అంటారు. ఆ పదము దేవుడే పిల్ల. ఈ భూలోకం అంతయు కూడా మరి సృష్టించుటకును, ఈ భూలోకంలో ఉన్నదంతయు కూడా ఉద్భవించుటకును దేవుడు ఒక చక్కని మరి ప్రణాళికతో అంతా చేసినాడు. ఈ అధ్యాయము దేవుని గురించి, ఆరంభముల గురించి మాట్లాడతారు. దేవుని గ్రంథములో మరి మొదటి అధ్యాయంలో చూస్తే 6వ వచనములో దేర్ వాజ్ అ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్. యోహాను సువార్త అంతా కూడా దేవునితో ఆరంభిస్తా ఉన్నాడు. దేవుడు ఆదిలో ఉండెను. ఆది నుండి ఉన్న దేవుని యొద్ద నుండి ఎవరు వచ్చినారంట? ఒక మనుషుడు వచ్చినాడు. ఆయన ఎవరు అని అంటే యోహాను అని దేవుని గ్రంథంలో చూస్తా ఉన్నాం. అటు తర్వాత మరి దేవుడే, మరి ఆదిలో ఏమై ఉన్న వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి ఆయను. అండ్ గాడ్ బికేమ్ మ్యాన్. ఆ తర్వాత మరి మనం చూస్తే ఆ దేవుని గురించి తెలియజేయటప్పటిపై యేసు ప్రభు వచ్చాను. ఆ దేవుడు గురించి మాట్లాడేట కొరకై యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు మరి 29వ వచనంలో మార్నింగ్
యేసుక్రీస్తు, and tomorrow he sees Jesus coming to meet him and says, behold the Lamb of God. ఈ భూలోకంలో మనిషి పాపంలో ఉన్నాడు. పాపంలో ఉన్న మనిషిని దేవుడు రక్షించాలని ఈ కార్యమును ఎక్కడి నుంచి ఆరంభిస్తున్నాడు అంటే పరలోకం నుండి ఆరంభిస్తున్నాడు. God begins everything from heaven pillar. మనిషిని దేవుడు తన సన్నిధికి నడిపించుకోవాలని భూ సంబంధమైన ప్రక్రియతో ఆరంభించడం లేదు. He starts with himself pillar. మనిషిని దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. ఎందుకు దేవుడు మనిషిని రక్షించాలనుకుంటున్నాడు అంటే, మనిషి దేవునికి దూరంగా తన పాప క్రియల చేత, తన అపరాధముల చేత, తాను చేసిన ప్రతి పనిని బట్టి ఎంతో దూరంగా వెళ్ళిపోయినాడు. మరి ఆ మనిషి దేవునికి వ్యతిరేకంగా నడిచినాడు. అంతయు కూడా దేవుని మహిమార్థమై జరగలేదు. ఎవ్రీథింగ్ వాస్ అగెయిన్స్ట్ గాడ్ పిల్లలు. దేవునికి వ్యతిరేకమైన సంగతులు జరిగినాయి. అందుకు ఇక్కడ మరి మాట్లాడుతున్న సంగతులు ఎలా ఉన్నాయంటే, అండ్ గాడ్ బిగిన్స్ ఫ్రమ్ హెవెన్ పిల్లర్. పాపము ఈ భూలోకములో ఉన్నప్పుడు దేవుడు పరలోకము నుండి ఆరంభిస్తా ఉన్నాడు. భూమిలో పాపం అంతయు కూడా నష్టమును తీసుకొచ్చింది. పాపం అంతయు కూడా చెడిపోయినది. పాపం అంతయు కూడా భూలోకములో ఉన్న సంగతులన్నిటినీ కూడా మరి ఏమాత్రమును ప్రయోజనం లేకుండా చేసింది. సో ఈ భూలోకంలో ఎక్కడి నుంచి ఆరంభించాలి? ఫ్రమ్ వేర్ షుడ్ ఐ బిగిన్ ది ఎర్త్ పిల్లలు. మనుషుడు అన్నాడు, ఇదిగో అయ్యా నా జీవితంలో పొరపాటు జరిగింది, నేను ఎక్కడి నుంచి ఆరంభించాలా? ఫ్రమ్ వేర్ షుడ్ ఐ స్టార్ట్? ఎక్కడి నుంచి నేను దేవుని సన్నిధిలో మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి? మనిషి దగ్గర జవాబు లేదు పిల్లలు. తన పాపమునకు, తాను చేసిన అక్రమ క్రియలకు మనిషి దగ్గర ఏం లేదంట. హీ కెనాట్ స్టార్ట్ ఆన్ ది ఎర్త్. ఎక్కడి నుంచి ఆరంభించినా కూడా మనిషి దేవుని దగ్గరికి పోలేడు. నీవు నీ సొంతంగా ఏమీ చేయాలనుకున్నా నీవు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. దేవుని దగ్గరికి ఒక నరుడు వెళ్ళాలంటే దేవుడు ఆరంభించిన ప్రక్రియ దగ్గరికి రావాలి. ఈ భూలోకంలో దేవుడు నరులందరినీ చూచినాడు, మనుషులందరినీ చూచినాడు. మనుషుల్లో ఏ సుగుణము లేదు, మనుషుల్లో దేవునికి ఇష్టమైన క్రియలు లేవు పిల్ల. మనిషి ఎలాంటి వాడు అనంటే కేవలము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై ఉన్నాడు. మనుషులు తీర్పు తీర్చుటకు దేవుని ఎదురుకు వచ్చి నిలబడినాడు. ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ఎదుట మరి శిక్షకు పాత్రులుగా నిలబడినాడు. ఈ సమయమున దేవుడు ఈ బిగిన్స్ విత్ హెవెన్ పిల్లర్, పరలోకం నుండి ఆరంభిస్తాం. అందుకే అంటా ఉన్నాడు, ఆది యందు దేవుడు, ఆ వాక్యము దేవుడై ఉండెను. మనిషి యొక్క రక్షణ భూ సంబంధమైనది కాదు. ఈ భూలోకంలో మనుషుడు అనేక రకములైన పదార్థములను తీసుకొచ్చినాడు. మనిషి రక్షణ పొందుట కొరకై ఏమేమో వస్తువులు తీసుకొచ్చినాడు. మనం ఆది కాండము నుంచి తీసుకుంటే 4వ అధ్యాయం నుండి ఆరంభమైతే మనిషి ప్రతి విధమైన వస్తువులను తీసుకొచ్చినాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడంటే భూ సంబంధమైన వస్తువులను తీసుకొచ్చినాడు. భూమిలో దేవుని తృప్తిపరచగలిగే వస్తువులు ఏవీ లేవు పిల్లలు. ఒకటే దేవునికి తృప్తిపరచగలిగే వస్తువు ఏంటంటే మనిషే. ఆ మనిషి పాపములో ఉన్నాడు. పాపములో ఉన్నవాడు దేవునికి ఏమి తీసుకొని రాగలడు? నా జీవితము, నా పుట్టుక, నా యొక్క సర్వము కూడా మరి పాపములో నేను నడుస్తూ ఉన్నాను. ఇఫ్ ఐ యామ్ ఇన్ సిన్, నేను చేతిలో తీసుకొచ్చినదంతయు కూడా పాపమే ప్రియ. హోషేయ గ్రంథములో దేవుడు ప్రవక్తను అడుగుతాడు, హోషేయను అడుగుతాడు, ఏమయ్యా హోషేయ, నీ యొక్క చెంగుట్లో పరిశుద్ధమైన మాంసమును పెట్టుకొని అపవిత్రమైన వాడెవడైనా వచ్చి నిన్ను ముడితే ఆ పరిశుద్ధమైన మాంసము అపవిత్రమవుతుందా అని అడిగితే అపవిత్రమైపోతుంది ప్రభువా అన్నది. మనిషి ఈ భూలోకంలో నేను దేవుని దగ్గర రావడానికి ఏ వస్తువు తీసుకొని వచ్చినా కూడా దేవునికి మరి మనుషుడు తృప్తిపరచలేడు. కయ్యూను తీసుకొచ్చినాడు, అనేకులు దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చాడు. మ్యాన్ brought so many things to pacify God pillar, but his sin did not please God. దేవుని తృప్తిపరచలేనటువంటి స్థితిలో మనుషుడు పాపములో ఉన్నాడు కనుక
గాడ్ స్టార్ట్స్ నౌ ఫ్రమ్ హెవెన్. సో నా రక్షణ దేవునికి ఎలా కనబడింది అంటే భూ సంబంధమైనదిగా కనబడింది. మనుషుని రక్షించుట కొరకే. నీవు రక్షణ పొందాలంటే దేవునికి భూలోకంలో ఏ మెటీరియల్ కనబడలేదు ఆయనకి. నువ్వు వెండి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలనుకున్నా, నువ్వు బంగారమును తెచ్చి ఇవ్వాలనుకున్నా, నీ పంట పొలంలోని మరి భాగములన్నీ తీసుకొచ్చి ఇచ్చిన, నీ ఆస్తి రాసిచ్చిన, దేవుని యొద్ద నువ్వు రావడానికి ఏవి కూడా సరిపోదు. దెర్ ఇస్ నథింగ్ దట్ క్యాన్ క్లెన్స్ యువర్ సిన్. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు. ఎలాంటి వస్తువులు అంట? పనికిరానటువంటి వస్తువుల చేత నీ రక్షణ సాధ్యం కాదు. నీవు రక్షించబడాలి అంటే దేవుడు పరలోకం నుంచి ఆరంభించాలి. పరలోకం ఎలాంటిది అంటే పరిశుద్ధమైనది. దేవుడు పవిత్రుడు గనక పరలోకంలో ఉన్నాడు. పరలోక వాతావరణం అంతా ఎలాంటిదంటే పరిశుద్ధమైనదే. ఏ దోషము పాపము లేనటువంటి సమాధానముతో ఉండే పట్టణం ఏదంటే పరలోకం. సో దేవుడు నిన్ను పరలోకమునకు సంబంధించిన గొప్ప వెలుగులో విమోచించాలనుకుంటున్నాడు. నీ పాప జీవితంలో నీవు పాపమును చేసి అంతయు కూడా నష్టము చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను He wants to bring you back to heaven's glory. ప్రియుల, ఎంత గొప్పదో రక్షణ కార్యం చూడండి. సువార్త, యోహాను సువార్త అందుకే పరలోకం నుంచి ఆరంభిస్తా ఉన్నాడు దేవుడు. ఆదియందు దేవుడు, మనిషి కాదు ఉండింది. నిన్ను రక్షించుటకు ఆదిలో ఎవరున్నారంట? ఇన్ ద బిగినింగ్. ప్రియులారా, ఏ బిగినింగ్ అంటే నీ పాపము ప్రస్తావన రాకమునిపే దేవుడున్నాడు. నువ్వు పాపములో పడక మునిపే దేవుడున్నాడు. నువ్వు పాపమును ధరించి భూలోకములో పాపభూయిష్టమైన ఏచ్ఛలను చేయించు మరణమును సంపాదించుకొనక మునిపే దేవుడున్నాడు. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, ఇదిగో మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారే అని అంటాడు. వీరు ఆల్రెడీ డెడ్. మన జీవితం ఎలాంటిదంటే వీరు ఆల్రెడీ ఫినిష్డ్. పిల్ల, నువ్వు అంతమైపోయినావు. నీ జీవితం ఎలాంటిదంటే పాపము నిన్ను అంతము చేసింది. యు ఆర్ ది ఎండ్. నీ జీవితం పాపములో ఉన్న నీ జీవితం ఏమైపోయిందంటే అంతము వచ్చింది. పిల్లలు, పాపంలో ఉన్నవాని యొక్క అంతం ఏంటంటే నరకమే. దేవుడు మనిషిని నరకంలోనికి తీసుకుని వెళ్ళాలని ఇష్టం లేదు. దేవుని సృష్టి అంతా ఒకసారి ఆలోచిస్తే పిల్లల, అంతయు విశాలంగా చేసినాడు దేవుడు. నరకాన్ని మాత్రము చాలా స్వల్పంగా అల్పంగా చేసినాడు. పిల్ల, ప్రకటన గ్రంథం మీరు చదివితే లేక్ ఆఫ్ సల్ఫ్యూరిక్ ఫైర్ అని రాయబడింది. మరి నరకం ఎలాంటిదంట? ఒక సరస్సు లాంటిది. సరస్సు ఎంత పెద్దగా ఉంటుంది? చిన్నగానే ఉంటుంది. దేవుని దృష్టిలో దేవుడు అంతటినీ సృష్టించినాడు, కానీ ఆ సృష్టిలో నరకాన్ని దేవుడు ఎంత చిన్నగా చేసినాడంటే చాలా స్వల్పం. సరస్సు అంటే ఏమనొచ్చు? మన అస్మత్పేట చెరువు అని చెప్పుకోవచ్చు. నరకం ఎంతంట? స్మాలెస్ట్ థింగ్ దట్ గాడ్ క్రియేటెడ్. ఎందుకు దేవుడు అలాగూ చేయాల్సి వచ్చింది? ఎందుకు నరకాన్ని అంత చిన్నగా చేసినాడంటే మనిషి ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు. దేవుని పరలోకం ఎలాంటిదంటే విశాలమైంది. ప్రియుల, ఎంత పరలోకం అంటే కొలవగలిగిన వాడు ఎవడో ఉన్నాడా? శాస్త్రవేత్తలు ఏం చేసినారంటే భూగోళం నుండి బయటికి పోయి ఆకాశం ఎంత పెద్దగా ఉందో చూడాలనుకున్నారు. దే కుడ్ నాట్ మెజర్ ఇట్. ప్రియుల, మనము భూమి మీద బిల్డింగ్ మీద నిలబడి ఆకాశాన్ని చూస్తే ఎక్కడన్నా కొలవగలగమా? భూమిని కొలవగలిగినారు, కానీ ఆకాశం దేవుడు ఎంత వైభవంతో, ఎంత విశాలమైనదో పరలోకం. నిన్ను దేవుడు ఎందుకు రక్షించాలనుకుంటున్నాడంట? పరలోకము నుండి పరలోకమునకు సంబంధించినట్టుగా నేను రక్షించాలనుకున్నాను. దేవుడు నిన్ను సరస్సులో ఆ చిన్న దాంట్లో నువ్వు వెళ్ళి పతనమై వేదన పడుచు పండ్లు కొరుకుచూ ఉండాలని దేవుడు ఇష్టం లేదు. దేవుని కోరిక అంత ఏంటంటే విశాలమైన ప్రాంగణంలోనికి నీవు రావాలి. సో బిగిన్స్ విత్ హెవెన్ ఓన్లీ. ప్రియులారా, నీ రక్షణ పరలోకం నుండి ఆరంభం. ఈ స్పీక్స్ అబౌట్ హెవెన్. ఎంత విశాలమైనదో చూడండి. బస్సులో నీకు చోటు ఉండకపోవచ్చు, ట్రైన్లో నీకు చోటు ఉండకపోవచ్చు, విమానంలో నీకు చోటు ఉండకపోవచ్చు. పరలోకంలో చోటు ఉంది. రండి. దేవుడు ఎందుకు పరలోకం నుంచి ఆరంభిస్తుంటే దేర్ ఇస్ సో మచ్ ఫర్ యూ. బ్రదర్, నీ జీవితంలో నువ్వు అనుభవించగలిగేంత గొప్ప ఆశీర్వాదములన్నీ పరలోకంలో ఉన్నాయి.
భూలోకంలో మనం అలాగూ అనుభవించాలని అనేక రకములైన వస్తువులను తెచ్చుకొని తృప్తి చెందాలనుకుంటున్నారు, ఈ శరీరమును తృప్తిపరచాలనుకుంటున్నారు. కానీ నీకు నాకు తెలియని ఒక గొప్ప సత్యం ఏంటంటే, నీ శరీరంలో ఉన్న ఆత్మ నీకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఎక్కడికి పోతుంది? నీ శరీరంలో ఉన్న ఆత్మ, అమ్మా నేను నిన్ను వదిలిపెట్టి పోతున్నా ఇప్పుడు అని చెప్పిపోతుందా? నువ్వు నీ భర్తకు చెప్పవచ్చు, నీ భార్యకు చెప్పవచ్చు, నీ పిల్లలకు చెప్పవచ్చు నేను పోతున్నా అని. కానీ నీ ఆత్మ నీకే చెప్పదు. ఎక్కడికి పోవాలని దేవుడు నిర్ణయించినంటే ఈ ఆత్మ పరలోకమునకు వెళ్ళాలి, సరస్సు కాదు, లేక్ ఆఫ్ సల్ఫ్యూరిక్ ఫైర్ కాదు పిల్లలు. గాడ్ డస్ నాట్ వాంట్ యూ టు గో టు లేక్ ఆఫ్ సల్ఫ్యూరిక్, చిన్న ప్రదేశంలో భయంకరమైన వేదనున్న చోటుకి నువ్వు వెళ్ళాలని దేవుడు ఇష్టపడడం. విశాలమైన ప్రాంగణం ఎంత విశాలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. కొంచెం జరుగు బిడ, నాకు కాలు సరిపోతలే పడుకోనికి, అంత మంచం మీద నువ్వు అనుకుంటావా? నాకు కొంచెం చోటీరా, అరే ఈ దుప్పటి నాకు సరిపోతలేదు, నువ్వు ఒక్కడిగా కూడా నాకు చోటీ అని అంటావు. బట్ పరలోకం ఎలాంటిదంట? ఎంత వైభవము విశాలముతో అయినది ప్రియుల. గాడ్ బిగిన్స్ ఫ్రమ్ దేర్ టు సేవ్ యూ ప్రియుల. పరలోకం ఎలాగుంది అంటే దేవుడు నిత్యం ఉంటాడు. అబ్బో పరలోకంలో ఇంకా భయంకరంగా ఉంటుందేమో, ఇక్కడే ఎంత ఖచ్చితమైన మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు ఇచ్చుండాలా, సిగరెట్ తాగొద్దు, బీడి తాగొద్దు, నువ్వు కళ్ళు తాగొద్దు, సారా తాగొద్దు, సినిమాలు చూడొద్దు, అలంకరించుకోదు, ఇవన్నీ ఇంత కఠినంగా ఇక్కడ మాట్లాడుతూ ఇంకా పరలోకం కఠినంగా ఉంటుందేమో, ఇంకా దీనికంటే డేంజర్గా ఉంటుంది. నో 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 నో. పరలోకంలో అలాంటివి ఏమీ ఉండవు ప్రియుల. దేవుడు ఒక్కడే ఉంటాడు అక్కడ. నువ్వు ఊహించి ఆశించేవేమీ అక్కడ కనబడవు, భూలోకంలోనే కనబడతాయి అంత. నువ్వు చూసే ప్రతి వస్తువు ఎక్కడ కనబడుతుంది? భూలోకంలో. పరలోకంలో దేవుడు తప్ప నీకెవరో ప్రత్యక్షం కాదు. మనం 70వ కీర్తన 76వ కీర్తన పాడతాం, దేవుడే నీకు ఎదురుగా వస్తాడు. పరలోకంలో ఏం చూడని పోతాం? అబ్బా హైదరాబాద్ పోతే మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి, హైదరాబాద్లో చాలా చాలా గొప్ప కట్టడాలు ఉన్నాయి, దాన్ని చూడడానికి వెళ్దాం అంటాం. పోయి చూస్తాం, అబ్బబ్బబ్బా ఎంత బాగుందిరా, ఎంత బాగుంది అని. కానీ పరలోకంలో ఏం చూడడానికి పోతామంట? వాట్ డూ యూ సీ ఇన్ హెవెన్ అంటే గాడ్. దేవుని చూడాలని నీకు ఆశ ఉందా? గాడ్ స్టార్ట్స్ ఫ్రమ్ హెవెన్ ప్రియుల. దేవుడు పరలోకం నుండి ఆరంభిస్తామని. ఎందుకంటే ఆయన నిన్ను చూడాలని, నువ్వు ఆయనను చూడాలని ఇష్టం. అందుకే ఈ మొదటి అధ్యాయంలో 6వ వచనంలో ఏం చేస్తున్నట్టే, ఆయన దేర్ వాజ్ అ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్, హిస్ నేమ్ జాన్. ఎక్కడి నుంచి వచ్చినాడంట? ఈయన కూడా పరలోకం నుండి వచ్చినాడు. దేవుడు తన మాటలను తెలియజేయాలనుకున్నాడు. పరలోకం నుండి పంపించబడిన మనుషుడు ఎవరంట? యోహాన్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? వేర్ ఈజ్ యువర్ ఆరిజిన్? భూ సంబంధమైన ఆరిజిన్ నీదైతే నీ ఆరిజిన్ చాలా భయంకరంగా ఉంది కదా. నువ్వు భూ సంబంధమైన వాడవైతే, నువ్వు భూ సంబంధం నుండి నువ్వు ఉద్భవించినట్లయితే యు ఆర్ ఇన్ ఎ డేంజరస్ సర్కమ్స్టాన్సెస్. యోహాన్ ఎక్కడి నుంచి వచ్చినాడంట? ఆయన భూ సంబంధమైన వాడిగా చెప్పబడలేదు, ఆయన దేవుని చేత పంపబడిన వాడు. హీఈస్ ఫ్రమ్ గాడ్. దేవుని చేత పంపించబడిన వాడు ఎంతో ఉన్నతమైన వెలుగులో ఉంటాడు. ఈ భూలోకం ఆయన ఇష్టపడాలి. నువ్వు ఎవరు అని అడిగినారు ఆయన. ఎందుకు? ఆయన దేవుని చేత పంపించబడిన వాడు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫ్రమ్ గాడ్. ప్రియ స్నేహితుడు చెప్పగలవా మాట ఈ సాయంకాలం మీద? ఆర్ యూ ఫ్రమ్ గాడ్? నువ్వు దేవుని దగ్గర నుంచి ఉంటే నీ దగ్గర ఏముండాలంట? పాపమునకు సంబంధించిన ఏ ప్రస్తావన నీ దగ్గర ఉండదు. జాన్ ఎలాంటి వాడు ఈయన అంటే హీ కేమ్ ఫర్ విట్నెస్ అని రాయబడింది. యోహాన్ ఎందుకు దేవుని దగ్గర వచ్చినాడంటే హీ కేమ్ ఫర్ విట్నెస్ దట్ హీ మైట్ విట్నెస్ కన్సర్నింగ్ ద లైట్. యోహాన్ ఎందుకు వచ్చినాడంటే దేవుని దగ్గర నుంచి వెలుగును గురించి సాక్ష్యము చెప్పుటకు. వెలుగు ఎవరైనా అంటే దేవుడే. గాడ్ ఇస్ లైట్ ప్రియులారా. గాడ్ ఇస్ నాట్ డార్క్నెస్. నువ్వు నేను దీపాలు పెట్టి వెలిగించి దేవునికి ఒక చక్కని ప్రదేశమును కల్పించేది కాదు దేవుడు. అలాంటి వాడు హీ ఇస్ లైట్. దేవుడు వెలుగు కలిగి ఉన్నాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చినాడంట? ఫ్రమ్ గాడ్ ప్రియులారా. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకము నుంచి పంపించబడిన వాడు. దేవుడు ఎవరని చెప్తా ఉన్నాడంటే ఆయన ఈజ్ లైట్. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పరలోకంలో ఏముందంట? ఈ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చినాడు. ఈ స్పీకింగ్ అబౌట్ లైట్ ప్రియులారా. ఎలాంటి లైట్ ఇది అంటే నాట్ క్రియేటెడ్ బై మ్యాన్. మనుషులు వెలుగును ధరించాలని ఇష్టపడినారు. మనుషులు వెలుగును తమ సొంతము చేసుకోవాలని ప్రయత్నం చేసినారు. కానీ యూ కెనాట్
డూ దట్. బికాస్ గాడ్, ఏ దేవుడు ఎవరి సొంతం కాడు. మా కుల దేవుడు, మా యొక్క ఊరు దేవుడు, మరి తాతల దేవుడు, దేవుడు ఎవరికి సొంతం కాడు ప్రియుల. నీకు నాకు దేవుడు ఎలాంటి అంటే వెలుగు. ఈ మనం కనబడుచిన ఈ గదిలో ఉన్న వెలుగు ఎవరైనా సొంతం చేసుకోగలరా? క్యాన్ ఎనీబడి సే దిస్ లైట్ ఈస్ మైన్ అండ్ ఐ ఓన్ దిస్ అని అంటారా? నోబడి. ఎవరు చెప్పలేరు. వెలుగును ఎవరు సొంతం చేసుకొనలేరు. యోహాన్ అంటున్నాడు, ఐ యామ్ ఫర్ అ విట్నెస్. ఏ విట్నెస్ అంట? పరలోకంలో వెలుగుంది. నీ జీవితం అంతా చీకటే. ఒక్కసారి నీ లోపలికి వెళ్ళి, మా ఫ్రెండ్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఏం చెప్పినాడంటే, అరే మనము పొద్దున్న నుంచి లేవగానే పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ నుంచి రాత్రి పడుకోక మునుపు పాలు తాగితే లేదా మజ్జిగ తాగితే తినే ప్రతి పదార్థము ఒక్కొక్క స్పూన్ ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి పొద్దున్న లేచి దాని వాసన చూడరా అని అన్నాడు. ఏమంట? మనం పేస్ట్ చేసుకున్న నుంచి చివరిగా పడుకునేటప్పుడు వేసే ప్రతి పదార్థం ఒక్కొక్క స్పూన్ డేక్షలో వేసి మూత పెట్టి ఉదయం తెరిస్తే ఎంత చక్కని వాసన వస్తుందో తెలుసా? అది మన జీవితం కదా. పాపము మనలో ఎంత ఇమిడి ఉంది అని అంటే, ఒక్క రవ్వ కూడా వెలుగును గురించి మాట్లాడలేని దుస్థితి మన జీవితం. యేసు ప్రభును నమ్ముకోక మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఎలాగుండినాయంటే, దేర్ వాస్ నథింగ్ దట్ వీ కెన్ స్పీక్ అబౌట్ లైట్. దేవుని గురించి, వెలుగును గురించి మాట్లాడాలంటే ఆ మ్యాన్ సెంట్ బై గాడ్. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. దేవుడు నీకు వెలుగును చెప్పుట కొరకై, నీకు వెలుగును తెలియజేయట కొరకై మనిషి ఎక్కడి నుంచి రావాలంట? దేవుని దగ్గర నుంచి రావాలి. యోహాన్ వచ్చినాడు, ఈ స్పీకింగ్ అబౌట్ లైట్. డూ యూ హ్యావ్ లైట్? నీ దగ్గర వెలుగుందా? వెలుగుంటే చీకటి నీకు కనబడుతుంది. నీ దగ్గర వెలుగుంటే పాపము నీకు స్పష్టంగా కనబడుతుంది. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఎంత చక్కని కేకలు పెట్టి, నాకు మరి దావీదు కుమారుడా, ఏం కావాలో అని అడిగినాడు. యేసు, ఏం కావాలో? వాట్ డూ యూ వాంట్? ఐ వాంట్ టు సీ. నీ జీవితంలో నువ్వు చూచుచున్నావు అని అనుకుంటున్నావేమో. యోహాను సువార్త 9వ అధ్యాయం, చూచుచున్నాను అని చెప్పుచున్న ప్రతి వాని దగ్గర ఏముందంట? పాపం ఉంది. నేను చూడడం లేదు, నాకు ఏమి కనబడతలేదంటే అతడు పాపము లేనివాడు అని యోహాను సువార్త 9వ అధ్యాయం గుడ్డి వాడితో చివరికి వచ్చిన యేసు ప్రభు మాట్లాడతాడు. ప్రియుడా, యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు మరి ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే, టు స్పీక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యోహాన్ ఏం చెప్తున్నాడంటే, హీ స్పీక్స్ అబౌట్ విట్నెస్. ఆ యొక్క పరలోకములో వెలుగుల గురించి చెప్పడానికి యోహాన్ వచ్చినాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ భూలోకములో అని అంటే, మనం చదువుకున్న వచనాల్లో చూస్తే 18వ వచనంలో రాయబడింది, నో వన్ హస్ సీన్ గాడ్ ఎనీ టైమ్. యోహాన్ ఎక్కడి నుంచి వచ్చినాడు? దేవుని దగ్గర నుంచి వచ్చినాడు. యేసు ప్రభువు ఎక్కడి నుంచి? నో వన్ హస్ సీన్ గాడ్ ఎట్ ఎనీ టైమ్, ది ఓన్లీ బిగాటెన్ సన్ హూ ఇస్ ఇన్ ద బోసం ఆఫ్ ద ఫాదర్, హీ హ్యాత్ డిక్లేర్డ్ హిమ్. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంట? ఈయన కూడా పరలోకం నుండి వచ్చినాడు. ఏమి చెప్పడానికి వచ్చినాడంట? పరలోకంలో ఉన్న దేవుని గురించి తెలియజేయడానికి వచ్చినాడు. హౌ ఇస్ గాడ్? బాప్తిస్మం ఇచ్చేమా అని అన్నాడు, హీ ఈజ్ లైట్. దేవుడు వెలుగయ్యా అని మాట్లాడాడు. యేసు ప్రభు ఏం చేస్తామంటే, దేవుడు ఎలాగుంటాడో తెలియజేయాలనుకున్నాడు. ఆయన తెలియజేయడానికి భూలోకమునకు వచ్చినాడు. యేసు ప్రభు ఎందుకు మనిషిని దేవుని గురించి తెలవదంటే, తెలుసు మనిషికి కనబడిన ప్రతి వస్తువు దేవుడు అన్నాడు. మనిషిని సైతము దేవుడని పూజించినాడు. ఈ భూలోకంలో మన భారతదేశం సాంప్రదాయం ఇది, కాళ్ళను మొక్కుతారు. ఎందుకంటే మనిషి దేవుడు అని కాళ్ళను మొక్కుతారు. అది ఎంత భయంకర. మనిషి కనబడినంతా కూడా ఈ సైడ్ ఇట్ ఈస్ గాడ్. బట్ యేసు ప్రభు అన్నాడు, నో, ఐ విల్ టెల్ యూ హూ గాడ్ ఈస్ అని అన్నాడు. దేవుడు ఎవరో నీకు తెలియజేయాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, పాపంలో ఉన్న మనిషికి దేవుడు తెలియజేయాలనుకున్న సంగతులు ఎలాంటి? అదిగో దేవుడు పరలోకములో నుండి మనుషులను పంపించి ఆయనను గురించి తెలియజేయాలనుకుంటున్నాడు. ఆయన గురించి తెలియజేయాలనుకున్న ఈ మనిషి యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు అంటే, 29వ వచనంలో ఉదయమున అని రాయబడింది. ఆన్ ద మార్నింగ్. బైబిల్ సాయంకాలం నుంచి ఆరంభమైతే యోహాను సువార్త ఉదయం నుంచి ఆరంభమవుతుంది. ఆన్ ద మార్నింగ్
వాట్ బ్యూటిఫుల్ మార్నింగ్ ఇట్ ఈస్ దట్ జీసస్ వాస్ సీన్ ప్రియులారా. యేసు ప్రభు ఎప్పుడు కనబడినంట? సాయంకాలం సమయంలో కనబడలేదు. యేసు ప్రభు ఎక్కడ స్టార్ట్ అయినంటే ఈ స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్. ఆది కాండంలో సృష్టి అంతా ఉదయకాలం మనం విన్నాం. సాయంకాలం నుండి ఉదయకాలం అయింది. ఉదయకాలం నుంచి సాయంకాలం కాలేదు. బట్ ఇక్కడ యోహాను సువార్తలో దేవుడు ఉదయం నుండి హీ స్పీక్స్ అబౌట్ మార్నింగ్ ప్రియులారా. దేవుని తెలియజేయాలనుకుని వచ్చిన ప్రభువు ఉదయకాలమున ఎట్లా ఉన్నాడంటే ఆయన గురించి ఏం రాయడం? అంత మార్నింగ్ హీ సీస్. ఎవరంట? సాక్ష్యం ఇచ్చుచున్న వ్యక్తి, వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వ్యక్తి యేసు ప్రభును చూచి, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె, దేవుని గొర్రె, గొర్రె పిల్ల అని తెలుగులో చెప్పబడింది పిల్ల. అనగా షీప్ వేరు, ల్యాంబ్ వేరు పిల్ల. దేవుని గొర్రె పిల్ల అయింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని మాట్లాడుతుంది. దేవుని గొర్రె పిల్ల. ప్రియ సహోదరుడా, యేసు ప్రభు దేవుని తెలియజేయాలని వచ్చినప్పుడు ఆయన ఎలాగ వచ్చినాడంట? గొర్రెగా వచ్చినాడు పిల్ల. ఎంత ఆశ్చర్యం చూడండి. హౌ కెన్ అ ల్యాంబ్ టెల్ అబౌట్ గాడ్ పిల్ల? గొర్రె ఏ రీతిగా దేవుని గురించి చెప్పగలరు? దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవుడి చేత ఒక మనిషి వచ్చి ఇదిగో ఆయన వెలుగై ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చినాడు. ఆయనే ఏమంటున్నాడు? ఇదిగో దేవుడి చేత పంపబడిన గొర్రె. గొర్రె దగ్గర ఏం నేర్చుకోగలం? గొర్రె ఎలాగ దేవుని గురించి తెలియజేయగలరు అంటే ఇక్కడ అంటా ఉన్నాడు, ఈ గొర్రె ఎందుకు వచ్చిందంట? లోక పాపమును తీసివేయటకు వచ్చింది. టు టేక్ అవర్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఈ భూలోకంలో ఉన్న పాపము అక్కడ మరి తీసివేయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. జీసస్ హీ టేక్స్ అవర్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్. పాపం, లోకంలో ఉన్న పాపాలను తీయడానికి రాలే. పాపము అని ఏకవచనం ప్రియ. మనుషులందరూ ఆ ఏకవచనంలో వచ్చేస్తారు. దేర్ ఆర్ నో సిన్స్. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి పాపముల కొరకు రాలేదు, ఆయన పాపమును తీసివేయడానికి వచ్చాడు. బహువచనం కాదు, ఆయన ఏరు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. దానికి ఎన్ని జోడించుకుంటా వెళ్తే ఎంత మాత్రం పాపముకి ఏం జోడిస్తాం? ఇంకేం జోడిస్తారు పాపానికి? దాన్ని గొప్పగా ప్రవేశపెట్టడానికి ఏమైనా ఉందా? పాపానికి ఇంకేమైనా మనం జోడిస్తే అది అర్థంగా మరి చాలా బ్యూటిఫుల్గా మారుతారు. యూ కెనాట్. దేవుడి గ్రంథంలో పాపమును తీసివే. నీ పాపం ఎలాంటిది అంటే తీసివేయగలిగే విపరీతం. నీ పాపం ఎలాంటిది అంటే వేయుటకు మరి సిద్ధంగా ఉన్నది. యేసు ప్రభు ఎందుకు వచ్చినట్టు? టేక్ అవే. హోటల్లో పోగానే అక్కడ బోర్డు పెడతాడు, టేక్ అవే కావాలా, ఇక్కడికి రండి, ఈ కౌంటర్కి రండి. నీ పాపమును కూడా టేక్ అవే. ఎంత సులువో చూడండి. యేసు ప్రభు ఈ భూలోకానికి గొర్రెగా ఎందుకు వచ్చినాడంటే నీ పాపమును తీసివేయడానికి. పాపములు కాదు, నువ్వు అయ్యా నేను ఈ పాపం చేసిన, నేను ఆ పాపం చేసిన, ఇట్లున్నా, నేను అట్లున్నా, అంతటినీ తీసివేయట కొరకే యేసు ప్రభు ఎలాగొచ్చినట్ట? దేవుని గొర్రెగా వచ్చినట్టు. ఎక్కడి నుంచి వచ్చినాడు? రోమాపత్రిక 10వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి సహాయం చేయి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6-7 వచనాలు చదువు. అయితే ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, ఎవడు అగాధమునకు దిగిపోవును అనగా అనుకొనవద్దు. అబ్బా ఇవన్నీ సాధ్యమయ్యేవి కావునైనా పరలోకమును గురించి, పరలోకపు సంగతులన్నిటినీ సాధ్యం కాదు అని అనుకోకు నువ్వు. దేవుడు పరలోకం నుంచి ఎవరిని తీసుకొస్తున్నాడంట? ఈ ప్రవేశపెడతా ఉన్నాడు. ఎందుకు ప్రవేశపెడుతున్నాడంట? నీ పాపమును తీసివేయటకు. టు టేక్ అవే యువర్ సిన్. నీ దగ్గర పాపం ఉంటే నువ్వు ఎక్కడ పోయి పడతావంట? సరస్సులో పడాలనుకుంటున్నావా? ఎంతో విశాలమైన పరలోకంలో పడాలనుకుంటున్నావు. సరస్సులో ఏముంది అంటే అది అగాధము ప్రియులను. అక్కడ మంట, ఏడుపు, కొరుకుడు, మరి అనేకమైన స్వరములు వినబడే ప్రదేశం. పరలోకం ఎలాంటిదంట? దేవుని పొగడే ప్రదేశం, సమాధానం, సంతోషం. దేవుడు నీకు సమస్తమును అనుగ్రహించే సమాధానపూర్వకమైన పట్టణం, దేవుడు ఉండే పట్టణం. సరస్సులు ఎవరు ఉంటారంట? సైతానుడు ఉంటాడు. దేవునికి వ్యతిరేకమైన వాడు ఉంటాడు. యేసు ప్రభువుని నమ్మని వాడు.
పరలోకము నుండి ఇప్పుడు ఎవరు వచ్చినారంట? దేవుని తెలియజేయటప్పుడు యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ యొక్క యోహాను యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చుతున్న ఈ యోహాను ఏమంటున్నాడు? 1వ అధ్యాయంలో ఆయన మరలా యేసు ప్రభుని గురించి చూచి ఏమంటున్నాడంటే, he speaks about him, and again on the morning, 35వ వచనం, and again on the morning there stood John and 2 of his disciples, and looking at Jesus he walked, says, behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. దేవుని గురించి చెప్పుటకు వచ్చిన యేసు ప్రభు. యేసు ప్రభు ఈ భూలోకములో గొర్రెగా నడిచినాడు. గొర్రె ఎలాంటి స్వభావం కలిగిందంటే ప్రతిఘటించని స్వభావం. కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు కాదు, ఎదురాడే స్వభావంతో యేసు ప్రభు రాలేదు. యేసు ప్రభును గొర్రె ఎలాగో దేవుని గురించి తెలియజేస్తుందంటే, గొర్రెలో ఉన్న ప్రేమ, గొర్రెలో ఉన్న సాధుదనం, గొర్రెలో ఉన్న మృదుత్వం అంతయు కూడా ఆ గొర్రె ఎలాగపోతుందంటే ఎవరిని కూడా ఆటంకపరచదు ప్రియుల. అది తనకు నచ్చినట్టుగా కూడా వెళ్ళదు. అది ఎవరిని చూసుకుంటా నడవదు ప్రియుల. తన తలను కింద వేసి ప్రయాణం ఎక్కడికి చేస్తుందంట గొర్రె? మరణానికే ప్రియుల. తల ఎత్తి ఏమీ చూడదని, లోకంలో ఉన్న వస్తువులు ఎలాగున్నాయో, ఏ చెట్టు అందంగా ఉందో, ఏ ఫలం ఎంత రుచిగా ఉందో, ఏ మనుషుడు ఎలాగున్నాడో గొర్రె తల ఎత్తి చూడదు. దాని తల తీసుకుపోయి ఎక్కడికి పెడుతుందంట? వదకు తీసుకొని పోవు గొర్రె ప్రియుల. వధించబడుటకు వచ్చినాడు. ఎందుకు యేసు ప్రభు గొర్రెగా వచ్చినాడు అని అంటే, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు అని చెప్పుటకు వచ్చినాడు. దేవుడు ఎట్లా ఉన్నాడు అని అంటే యేసు ప్రభును చూస్తే అర్థమవుతుంది. దేవుడు ఎలాంటి వాడు అంటే, నీ కొరకై, నా కొరకై, మన అపరాధముల కొరకై యేసు క్రీస్తు ప్రభు భూలోకమునకు గొర్రెగా, దేవుని గొర్రెగా వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు అని అంటే, మన ఇంటిని రక్షించుట కొరకై, నా కుటుంబమును రక్షించుట కొరకై వచ్చినాడు, నన్ను రక్షించుట కొరకై వచ్చినాడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో రాయబడింది 8వ వచనంలో, నీ ఇంటి కొరకై ఒక గొర్రెను, నీ కొరకు గొర్రెను అని అన్నాడు. 2 పదాలు మాట్లాడినాడు. నీ ఇంటిని రక్షించుట కొరకై యేసు ప్రభు గొర్రెగా వచ్చినాడు, నిన్ను రక్షించుట కొరకై యేసు ప్రభు గొర్రెగా వచ్చినాడు. ఈ గొర్రె ప్రతి ఇంటికి వెళ్ళింది ప్రియుల. యేసు క్రీస్తు ప్రభు ప్రతి ఇంట్లోనికి వెళ్ళినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ జరిగే సంగతులు ఎలా ఉన్నాయి అని అంటే, యేసు క్రీస్తు ప్రభు దేవుని యొద్ద నుండి పంపించబడినాడు. ఈ గొర్రె 2వ అధ్యాయంలోనికి పోగానే ఏముందంటే, 2వ అధ్యాయంలో ద్రాక్షారసం లేదు, వివాహం జరుగుతూ ఉంది. కానాను పెళ్లి విందులో ఏం లేదంట? సంతోషము లేదు. ఈ గొర్రె ఆ సంతోషమును తీర్చుటకు ఆ యొక్క విందులో ఏం చేసిందంట? చక్కని పానీయమును తీసుకుని వచ్చింది పిల్ల. 3వ అధ్యాయంలోనికి పోగానే ఏమైందంట? అదిగో ఒక గొప్ప శాస్త్రవేత్త, ధర్మశాస్త్ర ప్రవీణుడు నికోదేము వచ్చి కూర్చొని, నేను తిరిగి జన్మించాలంటే ఏం చేయాలా? మనిషి, ఈ గొర్రె మరి మనిషికి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యమునకు వెళ్ళదు. ఈ గొర్రె దగ్గరికి వచ్చాడు కదా, అది ఎట్లా సాధ్యమయ్యా? నేను ముసలివాడను కదా, నేను ఎలాగో మరి తల్లి గర్భంలోనికి మళ్ళా వెళ్ళగలను అని చెప్పే మూల సూత్రములను మరిచిన దేవుని ప్రజలు. ఈ గొర్రె వెళ్ళి ఆ సూత్రములను చెప్పి ఏమనుంటుందంట? దేవుడిదిగో నిన్ను రక్షించాలని, మరి ఆయన ఆనాడు ఎలాగే ఇత్తడి సర్పం ఎత్తబడిందో, ఇదిగో ఈనాడు మనిషి కుమారుడు ఎత్తబడతాడు. 4వ అధ్యాయంలోనికి రాగానే తృప్తి లేని స్త్రీ ప్రియుల. ఈ గొర్రె ఎక్కడికి పోయిందంట? చూడండి, ఈ గొర్రె దేవుని గురించి మాట్లాడుకుంటూ ఈ అధ్యాయంలో ఎలాగో సంచరించిందంటే, సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినాడు 4వ అధ్యాయం. ఈమె ఎలాగంట? ఐ వాంట్ వాటర్. పాపం ఎలాంటిదంటే, నీ జీవితంలో దప్పిక ఎన్నడూ తీర్చదు. నీ పాపం నీ జీవితంలో తృప్తి ఎన్నడూ నీకు కల్పించదు ప్రియులరా పాపం. ఈ స్త్రీ తన జీవితంలో తృప్తి లేనటువంటి ప్రదేశంలో ఉంది. ఈ గొర్రె వెళ్ళి అంటుంది, అయ్యా నాకు నీళ్లు చేరుకోవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, ఆ నీళ్ళేదో నాకు ఇయ్యి అన్నాడు. నీ పనిటిని పిలుచుకొని రాపో అని అన్నాడు. వెంటనే ఆమె అన్నది, అయ్యా ఇదిగో ఈ మనుష్యుడు నన్ను గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పి. ఈ గొర్రె తృప్తిని తీర్చగలిగి దాహమును తీర్చగలుగుటకు వచ్చింది. ఈ గొర్రె ఇంకెక్కడికి వెళ్ళిందంట? 5వ అధ్యాయంలో మంటపములు. ఎన్ని మంటపములు అంటే ఇది? 5 మంటపములు కలిగి ఏముందంట అక్కడ?
సరస్సు ఉంది అక్కడ. ఈ గొర్రె అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఈ గొర్రె అక్కడికి అంటే ఒకడు 38 సంవత్సరాల నుంచి రోగే ఉన్నాడు అక్కడ. 38 years. మై గుడ్నెస్, ఎన్ని రోజులు ఉండాలా కరోనా వైరస్ అంటే? అదిగో 1 month లాక్డౌన్ అంటే ఎట్లా, హౌ ఇట్ వుడ్ బీ బ్రదర్? ఎంత కఠినంగా నువ్వు ఉండాలో ఇంట్లో. ఒక గదిలో నిన్ను మూసేస్తే ఒక వారము నీ జీవితం ఎట్లా ఉందో చూడాలి. బట్ హియర్ ఇస్ అ మ్యాన్. 5వ అధ్యాయంలో ఎక్కడంట? అదిగో 5 మంటపములు కలిగిన కోనేటి దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు. మై గుడ్నెస్, వాట్ అ షేమ్! ఎంత అవమానం! యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు అప్పుడు పరిచర్యకు వచ్చినాడు. ఆయన అంతకు మునుపే, యేసు ప్రభు ఉద్భవించక మునుపే అక్కడ పడి ఉన్నాడంట. ఈ గొర్రె ఎవరి కొరకు వచ్చిందా? ఎవరికన్నా ఆలోచన వచ్చిందా? 38 సంవత్సరాల నుంచి ఇతడు పడుకొని ఉన్నాడు. నోబడీ థాట్ ఆఫ్ హిమ్ బ్రదర్. ఈ గొర్రె దేవుని గురించి తెలియజేయడానికి, ఏమయ్యా ఇక్కడ ఉన్నావు అంటే, నన్ను ఎవడు తీసుకొని. ఈ గొర్రె ఆ యొక్క మనిషి. యేసు క్రీస్తు ప్రభు 5వ అధ్యాయంలో చేయగానే 6వ అధ్యాయంలోనికి రాగానే అక్కడ ఏం కనబడుతుందంట? ఈ గొర్రె అందరి ఆహారమును, ఆకలిని తీర్చింది ప్రియులారా. 5,000 మందికి భోజనం పెట్టినారు అక్కడ. అందరూ కూడా ఈ గొర్రె తీసుకొచ్చిన ఆహారమును భుజించినారు. భుజించి ఏమన్నారంటే, ఈ గొర్రె మంచిది కాదు అనేసినారు. ఆరోగ్యం చివరిలో, నువ్వు ఎవడవో మాకు తెలుసు, ఈ గొర్రె ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలుసు. అని ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకం నుండి, దేవుని దగ్గర నుంచి వచ్చింది. 7వ అధ్యాయంలో రాగానే యేసు ప్రభు ఆ యొక్క విందులో గొప్పగా కేక వేసి, ఎవడైనా నా యొద్దకు వచ్చినట్లయితే. 8వ అధ్యాయంలోకి రాగానే అన్నాడు, ఎవడైనా నాలో పాపం ఉందని రుజువు చేయగలడా? ఈ గొర్రె మాట్లాడిన మాటలు ప్రియుల. 9వ అధ్యాయంలో ఈ గొర్రె ఎక్కడుందంట? గురుడ్డి వాని దగ్గరికి వచ్చింది ప్రియుల. అతనిని రక్షించుకొని తీసుకొని పోయింది. 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి అన్నాడు, గొర్రెలకు ద్వారమును నేనే, ఐ ఆమ్ ద డోర్ ఫర్ ద షీప్. 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి మృత్యువును ఓడించింది ఈ గొర్రె. లాజరు బయటికి రా అన్నది అంతే. ఈ గొర్రె ఆ యొక్క మరణంలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి 12వ అధ్యాయంలో ఈ గొర్రెను సన్మానం చేసి మరణమును కొరకు సిద్ధపరిచినారు. 13వ అధ్యాయంలో ఈ గొర్రె ఏం చేస్తా ఉందంట? అందరి పాదములను కడిగింది. 14వ అధ్యాయంలో ఈ గొర్రె ఏం మాట్లాడుతుంటే, పరలోకములు నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు గలవు, లేని ఎడల నేను నీకు చెప్పాను. ఇదిగో నేను వెళ్ళి నీకు ఒక స్థలమును సిద్ధపరుస్తున్నాను. పరలోకమును ఇంట్రడ్యూస్ చేస్తున్న గొర్రె. వాట్ ఆర్ ల్యాంబ్ ఇస్ దిస్? నీ పాప జీవితంలో నుండి అదిగో నిన్ను తప్పించుటకు ఎన్ని క్రియలు చేసుకుంటూ చివరికి 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ వచనం అధ్యాయం మాట్లాడుతుందంటే, 15వ అధ్యాయంలో ఇదిగో నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాతో ఉంటే ఫలిస్తారు అని అన్నాడు. 16వ అధ్యాయంలో ఒకసారికి ఇదిగో మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడిన. 17వ అధ్యాయంలో ఒకసారి గొర్రె ఏమంటా ఉందంటే, అయ్యా వీరందరూ కూడా నేనుండు చోటున వీరు కూడా ఉండులాగునా అని విజ్ఞాపన చేసింది. 18వ అధ్యాయంలో ఈ గొర్రె చిక్కింది. ఈ గొర్రె నీ పాపముల కొరకై దుష్టుల చేతులకు చిక్కింది. నీ అపరాధముల కొరకై ఈ గొర్రె ఎక్కడికి పోయిందంట? అదిగో అంత చక్కని కార్యం చేసిన ఈ గొర్రె నిలబడగానే 19వ అధ్యాయంలో లోకాధికారి ఏమంటున్నాడంటే, ఒరే మూర్ఖులారా, ఇదిగో ఈ మనుషుడు అని అన్నాడు. మీరందరూ ఇతడు తప్పు చేసినాడు, నేరాలు చేసినాడు, భయంకరమైన దుర్మార్గుడు అన్నారు, అదిగో బరబ్బ కావాలన్నారు, వీడు చేసిన పని ఏందిరా, ఇదిగో చూడండి ఈ మనిషి, ఇదిగో ఈ మనుషుడు అని 19వ అధ్యాయంలో గొర్రెని తీసుకొచ్చి ఏ టైటిల్ చెప్పడం లే, బిహోల్డ్ ద మ్యాన్. ఎక్కడి నుంచి వచ్చినాడు ఈ మనిషి? పరలోకం నుంచి. యేసు క్రీస్తు ప్రభు 19వ అధ్యాయంలో ఆయన చివరిగా ఈ మనుషులందరూ కూడా గొర్రెని హింసించి బాధ పెట్టిన, ఏ మాత్రమును కూడా దుఃఖపడలేదు, కంట నిండా ఒక చుక్క రాలేదు. ఆయన అంతయు కూడా భరించినాడు. ఈ గొర్రె దేవుని దగ్గర నుంచి రాగానే దేవుడు ఈ గొర్రెను విసర్జించినాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ గొర్రె దేవుడు విసర్జించాడు. ఈ గొర్రె అన్నది నా దేవా, నా దేవా నన్నెందుకు చేయాలి? ఎవరి కొరకు ఈ గొర్రెను దేవుడు విసర్జించినాడు? నీ అపరాధం కొరకు, నా అపరాధం, మై సిన్ అండ్ యువర్ సిన్. నేను పాపిని, నా పాపము కొరకై యేసు క్రీస్తు ప్రభు
సిలువలో ఎలా తీయబడినాడంటే ఈ గొర్రె తప్పించుకోవడానికి వీలేదు. 3 మేకుల మధ్య దానిని కొట్టి బిగించి మనిషి అందరూ కూడా నీవు దేవుని కుమారుడు అయితే ఇప్పుడు రా మేము నమ్ము. ఈ గొర్రె చివరిగా తన ప్రాణమును ఎవరికి అప్పగించిందంట? దేవునికే అప్పగించింది. దేవుని దగ్గర నుంచి వచ్చిన గొర్రె తన ప్రాణం దేవుడికి కేవలం నీ కొరకు, నీ అపరాధములకు, నువ్వు చచ్చిపోయి నీ పాపములున్న నీ జీవితమును దేవుడు సరిచేయుటకు యేసు ప్రభువును అప్పగించిన 20వ అధ్యాయంలో ఈ గొర్రె పిల్ల లేచింది. ఏమన్నదంట? ఇదిగో నేను పరలోకమునకు నా తండ్రి యొద్దకును మీ తండ్రి యొద్దకును నా దేవుని యొద్దకును మీ దేవుని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నా. ఈ గొర్రె పరలోకమునకు ఎక్కిపోయింది. పరలోకం ఏమంటా ఉందంటే చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పరలోకమంతయు కూడా ఈయన పరలోకమునకు ఎక్కి వెళ్ళిన తర్వాత పరలోకం ఏం చెప్తా ఉంది ఈ గొర్రెల గురించి చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ చక్కని మాటలు ఎంత గొప్పగా ఉంది అంటే, ఇదిగో 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం, and they sing a new song saying, thou art worthy to take the book and to open its seal, because thou hast been slain and thou hast redeemed to God by thy blood of every tribe and tongue and people and nation, and made them to our God kings and priests, and they shall reign over the earth. 6వ వచనంలో అదిగో ఆ మాట చదవండి ఒకసారి. 6వ వచనం చదవండి. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో వధింపబడిన నిలిచి ఉంది ప్రియులారా పరలోకం. పరలోకము నుండి బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ నౌ గోస్ బ్యాక్ టు హెవెన్. ప్రియులారా ఎక్కడున్నానంట? పరలోకములో నిలబడి ఉన్నాడు, కూర్చొని లేడు ప్రియులారా. ఆయన పనంతా ఏంటంట? నీ కొరకై నిలబడి ఉన్నాడు. భూలోకంలో నీ కొరకై నడిచినాడు ఆయన. అక్కడ మనం 1వ అధ్యాయం 36వ వచనం, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఉదయకాలం మరునాడు యోహాను యేసు ప్రభు నడుచుటను చూచి ఆయన నీ కొరకు భూలోకంలో నడిచినాడు. ఆయన నీ కొరకు పరలోకంలో నిలబడి ఉన్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, యేసు ప్రభువును నీ రక్షకునిగా అంగీకరిస్తావు. ఈ గొర్రె పిల్ల యోహాను సువార్తలో ఎంత చక్కగా ప్రయాణం చేసిందో పిల్ల. దిస్ వాజ్ ద ల్యాంబ్. నీ అపరాధం కొరకై, నీ పాపం కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలో నిలబడి పరలోకపు మహిమనంతటినీ కూడా పొందుతావు. యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు. సరస్సు కావాలన్నా విశాలతతో కూడిన పరలోకం కావాలి. లేక్ ఆఫ్ సల్ఫ్యూరిక్ ఫైర్ and a big expanse of heaven. యేసు ప్రభువును నమ్ముకుంటే ఏం దొరుకుతుంది అంటే రోగాలు బాగావు. ఈ రోగం బాగైతే ఇంకొక రోగం వస్తుంది. పాపం బాగైతుంది, పాపం పోతుంది, ఇంకా చీకటి ఉండదు. నీకు దేవుణ్ణి చూడగలిగే వెలుగు దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ సహోదరుడు, నీ జీవితంలో ఈ మార్పు రాకపోతే, యేసు ప్రభువును నమ్ముకున్న వెలుగు నీ దగ్గర ఉండకపోతే, పరలోకం నుండి వచ్చిన ఆ మనిషి వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చినాడు. నువ్వు యేసు ప్రభువుని గురించి, నేను యేసు ప్రభువుని గురించి చెప్పాలి అంటే వీ షుడ్ హ్యావ్ లైఫ్. ఆ వెలుగు నా జీవితంలో కావాలంటే ఏం పోవాలంట? పాపం అనే చీకటి పోవాలి. యేసు ప్రభు పాపమునంతటినీ తొలగించి అంతటినీ చక్కబెట్టి ఎక్కడికి పోయాడంట? పరలోకానికి వెళ్ళిపోయాడు. హీ స్టాండింగ్ దేర్ ఫర్ యూ. ఎందుకు నిలబడినాడు? యాజకుడు నిరంతరము నిలబడాలి. యేసు ప్రభు నీ కొరకు పరలోకంలో యాజకత్వమును చేయించి నిలబడి ఉన్నాడు అక్కడ. అయ్యా, ఈ సాయంకాలం నా మాటలు ప్రకటించబడతాయి. ఎవరైనా నమ్ముకుంటారేమో. ప్లీజ్ హోల్డ్. ఇప్పుడే బూరను ఊదనీయకు, ఇప్పుడే నన్ను పంపియొద్దు. నా అనేకులు ఇదిగో లోకంలో ఉన్న పాపమంతా పోవాలి. 3వ అధ్యాయం 17వ వచనం యోహాను సువార్తలో లోకమంతా రక్షించుకోవాలని దేవుని ప్రణాళిక కనుక సరస్సు చేసినాడు. అందుకే నరకాన్ని గొప్పగా చేయలేదు, పెద్దగా చేయలే. 3వ అధ్యాయం 16వ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుడు ఎందుకు పంపించాడు? 17వ వచనం చెప్పి పరలోకమంతా, పరలోకంలో ఎంతమంది ఉంటారంటే భూలోకంలో ఉన్న మనుషులు ఎంతమంది ఉంటారో నీకు తెలుసు ప్రియుల. నరకంలో ఎంత ఉంటారంటే స్వల్పం. ఎందుకంటే సరస్సులో ఎంతమంది పడతారు, బస్సులో ఎంతమంది పడతారు? కొంతమందే. నరకంలో ఎంతమంది ఉంటారంటే కొంతమందే ప్రియులు. సైతాన్ అనుకుంటున్నాడు, నేను వాని మోసం చేసిన, వీని చేసిన, ఈరోజు మధ్యాహ్నం ఒకరిని చంపేసిన, రేపు ఇంకోటిని చంపుతా అనుకుంటున్నాడు. కానీ ఆ ఆత్మను దేవుడు
తీసుకుంటాడన్న సంగతి తెలియదు. దేవుడు పంపించిన ఆత్మ ఎక్కడికి పోతుందంట? దేవుని దగ్గరికే పోతుంది. సైతానుడు తీసుకొని పోడు. గమనించు ప్రియుల, దేవుడిచ్చే ఆత్మ దేవుని దగ్గరికే పోతుంది. నీకు నాకు అంత గొప్ప భాగ్యమును దేవుడు అనుగ్రహించిన నీ జీవితంలో దేవుని యొద్ద నుంచి వచ్చిన గొర్రె. ఈ గొర్రె నీ పాపమును తీసివేయగలదు, నిన్ను పరలోకమునకు చేర్చగలదు, నిన్ను దేవుని గొప్ప ఇంచులోనికి చేర్చగలదు. యేసు ప్రభువును నమ్ముకొనండి, పాప క్షమాపణ పొందండి, పరలోకమునకు చేరండి. నమ్మిన మన జీవితంలో యేసు ప్రభు చేసిన కార్యం ఎంత ఉన్నతమైందో ఒకసారి నేను చెప్పిన తలంపుల్లో యోహాను సువార్తంతా చూడండి బ్రదర్, ఎంత గొప్ప వెలుగు నీకు దేవుడు బోధిస్తాడు. కనుక యేసు ప్రభుని నమ్ముకొని ఆయన పరలోకంలో నిలబడి ఉన్నాడు. ఈ స్టిల్ స్టాండింగ్. ఎందుకు అంటే ఒక బూర ఊదబోతుంది. యేసు ప్రభు అంటే స్టాప్, నాట్ నౌ. ఇగో ఒక బూర ఊదాలని దేవుడు సిద్ధంగా ఉంటే ఉండు ఐఎమ్ స్టిల్ స్టాండింగ్, ఐ నీడ్ టు సిట్ డౌన్. యేసు ప్రభు కూర్చునే సమయం రావద్దు. ఆయన కూర్చున్నాడు, ఆ సింహాసనం పైనే కూర్చుంటాడు. కూర్చొని రాజ్యమేలుటకు వస్తాడు. ఆయన రాజ్యమేలుటకు వచ్చినప్పుడు భూమి అంతయు కూడా ఆయనకు లోబడాలి. యేసు ప్రభుని నమ్మని వాడు ఆయనను మరి సన్మానించే ఓ గొప్ప ప్రక్రియ ఈ సాయంకాలం ఇచ్చినట్టు. నువ్వు నమ్ము యేసు ప్రభుని, నమ్మి పరలోకమునకు చేరు. ఆయన త్వరలో కూర్చోబోతా ఉన్నాడు. ఆయన త్వరలో సింహాసనాసీనుడు కాబోతా ఉన్నాడు. ఎందుకు ఆగినాడు? నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు. ఆయన పరలోకంలో కూర్చొని ఉన్నాడని ఎఫెసీ పత్రిక ఆయన సింహాసనంపై కూర్చోమన్నాడు దేవుడు. కానీ నౌ హీ స్టాండింగ్ ఫర్ యూ, ఫర్ యువర్ సాల్వేషన్. నీ రక్షణార్థమై దేవుడు యేసు ప్రభు వారికి నిలబడి యేసు ప్రభుని నమ్ముకోండి, పరలోకమునకు చేరాలని మనం చేయించున్నాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్.